భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి. ఎందుకంటే అన్నిటినీ మీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే మీకు ఈ లైఫ్ టైం సరిపోదు. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చేయగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు, నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి, ఒంటరిగా మిగిలిపోతారు. చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. ఎంతటి ధనవంతుడు అయినా చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం ధనం మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని. కష్టపడి బ్రతికేవాడు లైఫ్లో ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడం మంచిది. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. గెలిచినప్పుడు గర్వపడటం, ఓడినప్పుడు బాధపడటం ఈ రెండు నిరాశకు కారణాలు. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సంతోషపడలేడు. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పనిలేదు. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో పనిలేదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒక్కటే. ఆనందం అనేది అన్నీ సాధించాకే దొరుకుతుంది అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకో. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.